కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారు. రైట్, ఇది గత కొంతకాలంగా ఒంగోలు జనసేన పార్టీలో వర్గ పోరు కొనసాగుతోంది. రియాజ్ వర్గానికి అలాగే రాయపాటి అరుణ వర్గానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ విషయానికి సంబంధించి గతంలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా ఎటువంటి క్రమశిక్షణా చర్యలు లేవు. ఎటువంటి అంటే అరుణ జోలికి వస్తే బాగుండదు అని చెప్పే ప్రయత్నం చేయలేదు అని చెప్పి అరుణ వర్గీయులు చెప్తున్న పరిస్థితి. రాయపాటి అరుణ కొన్ని పేర్లు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చనపతి రాంబాబు ఇంకా చాలా పేర్లు చెప్తున్నారు. ఇంటి పేర్లతో సహా చెప్తూ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి రియాజ్ వర్గమే తన మీద దాడి చేసింది అనేది అరుణ ఆరోపణ. మరి దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాయపాటి అరుణకు ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అని అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నట్టుగా మనకున్న విశ్వసనీయ సమాచారం. దాంతోపాటు అరుణ ఇంతకుముందు చెప్పినట్టుగా మీడియా హెడ్ హరిప్రసాద్ కంప్లైంట్ చేశారు. తర్వాత క్రమశిక్షణా సంఘానికి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో ఒకవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళుతోంది జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తాం, అధపాతాళానికి తొక్కేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ జగన్ని హెచ్చరించిన నేపథ్యంలో ఇటువంటి వర్గ పోరు ఆ పార్టీకి కూటమికి బహుశా నష్టం చేకూర్చకపోవచ్చు, కానీ ఆ పార్టీకి నష్టం. ఎందుకంటే మీ పార్టీలోనే అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయని చెప్పి మిగిలిన పార్టీలు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా మిత్రపక్షాన్ని. సో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి